నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుండెపోటు వస్తుంది. మటన్ తింటే హార్ట్ అటాక్ గ్యారంటీ. చాలా కాలంగా మనం వింటున్న మాటలివి. అందుకే చాలామంది వీటికి దూరంగా ఉంటున్నారు. కానీ ఇది నిజమేనా? సైన్స్ ఏం చెప్తోంది? ఓ సంచలనాత్మక పరిశోధన ఏం తేల్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈరోజు మన స్పెషల్ రిపోర్ట్లో నెయ్యి, మటన్ వెనుక ఉన్న అసలు నిజాన్ని సైంటిఫిక్ ఆధారాలతో తెలుసుకుందాం. నెయ్యి తింటే గుండెపోటు వస్తుందా అనే అనుమానాలపై వైద్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక ప్రయోగం జరిగింది. అదే మినెసోటా కొరోనరీ హార్ట్ స్టడీ. ఇది ఎలాంటి మోసాలకు తావులేని ఒక డబుల్ బ్లైండ్ రాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్. ఈ ఎక్స్పెరిమెంట్లో దాదాపు 10,000 మందిని 2 గ్రూపులుగా విభజించారు. 5,000 మందికి నెయ్యి లాంటి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇచ్చారు. మరో 5,000 మందికి మనం రోజు వాడే వెజిటేబుల్ ఆయిల్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ స్టడీలో సైంటిస్టులు 4 ముఖ్యమైన విషయాలను గమనించారు. మొదటిది, వెజిటేబుల్ ఆయిల్స్ తిన్న వారిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గాయి. నెయ్యి తిన్న వారిలో పెద్దగా మార్పు లేదు. ఇక రెండోది, కొలెస్ట్రాల్ తగ్గింది కదా అని వెజిటేబుల్ ఆయిల్ తిన్న వారికి గుండెపోటు ఆగిందా అంటే లేదు. 2 గ్రూపుల్లోనూ సమానంగానే హార్ట్ అటాక్స్ వచ్చాయి. అంటే కొలెస్ట్రాల్ తగినంత మాత్రాన గుండెపోటు రాకుండా పోలేదు. ఇక మూడో పాయింట్ అత్యంత కీలకం, ఆల్ కాజ్ మోర్టాలిటీ. అంటే ఏ రోగంతోనైనా చనిపోయే రేటు కూడా 2 గ్రూపుల్లో సమానంగానే ఉంది. కానీ వీటన్నిటికంటే షాకింగ్ నిజం ఏంటంటే 65 సంవత్సరాలు దాటిన వారిలో ఎవరికైతే బలవంతంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించారో వాళ్ళే ముందుగా మరణించారు. అవును, ఈ స్టడీ ప్రకారం వయసు పైబడిన వారు కొలెస్ట్రాల్ తగ్గించాలనే తొందరలో పడకూడదని సైన్స్ స్పష్టం చేస్తోంది. కాబట్టి నెయ్యి తింటేనే గుండెపోటు వస్తుందనడానికి ఎలాంటి స్పష్టమైన ఆధారం లేదు. ఇక రెండో ప్రశ్న, మటన్ తింటే హార్ట్ అటాక్ వస్తుందా? దీనికి కూడా సమాధానం లేదు అనే చెప్పాలి. మనం పిజ్జాలు, బర్గర్లలో తినే ప్రాసెస్డ్ మీట్ కాకుండా ఇంట్లో వండుకునే పద్ధతి ప్రకారం ఆన్ ప్రాసెస్డ్ మటన్ తింటే గుండెపోటు వస్తుందని ప్రపంచంలో ఒక్క రాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ కూడా నిరూపించలేదు. చాలామంది మటన్ తింటే షుగర్ పెరుగుతుందని భయపడతారు. కానీ నిజానికి మటన్ తినడం వల్ల షుగర్ పెరగదు. మటన్ వండినప్పుడు దాంతోపాటు కొండంత అన్నం తింటాం చూసారా? ఆ అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్ల వల్లే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి తప్ప మటన్ ముక్కల వల్ల కాదు. చివరిగా సైన్స్ చెబుతున్న ముగింపు ఏంటంటే, నెయ్యికి మటన్కు అనవసరంగా భయపడకండి. మన పూర్వీకుల కాలం నుండి నెయ్యిని వాడుతున్నారు. అయితే దీని అర్థం లీటర్లు తాగమని కాదు. ఏదైనా సరే పరిమితికి లోపడి తినాలి. నెయ్యి, మటన్ తినాలా వద్దా అనేది మీ ఇష్టం. కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అయితే ఇవే.